ఈరోజు మనం మేతి మటన్ కర్రీ చేసుకుందాం. మెంతి కూర ఎంత ఎక్కువ తింటే అంత ఎవరికైనా షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా మంచిది. అన్ని ఆకుకూరల్లా కాదు, దీంట్లో కొంచెం అరుగుదల తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ నీళ్ళన్నీ అయిపోయిందాక ఉడికించుకోవాలండి. మెంతాకు ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ దాంట్లో కొంచెం కాకరకాయలాగా చేదు గుణం ఉంటుంది. ఈ చివర్లో చల్లి కలుపుకుంటే మీకు కొంచెం చేదు కూడా రాదు. ఈ మేతి మటను సూపర్గా కుదిరిందండి, చాలా టేస్ట్గా ఉంది. హాయ్, నమస్తే అండి. పద్మాస్ కుకింగ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మేతి మటన్ కర్రీ చేసుకుందాం. మెంతి కూర అనేది హైదరాబాద్ ఏరియాలో అయితే పెద్ద పెద్ద చెట్లుగా, బాగా అంతంత చెట్లుగా పెద్ద పెద్దవి వస్తాయి. ఆ ఆకులు అయితే చేదు ఉండవు అనమాట. మనకు వచ్చే ఈ చిన్న చిన్నవి వచ్చేసి చాలా చేదు అనిపిస్తాయి. ఈ చేదు రాకుండా మటన్లో వేసుకొని నేను ఎలా వండుతానో వీడియో చివరి వరకు చూసి మీరు వండుకోండి, ఓకేనండి. మేతి మటను చేసుకోవటానికి ముందుగా 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. దీనిలోకి 8 కట్టలు ఉంటాయండి. మాకు చిన్న చిన్న కట్టలు ఇస్తారు, 8 కట్టలు అనమాట. మెంతి కూర, కరేపాకు, 2 చిన్న చిన్న టమాటాలు, 1 చిన్న ఉల్లిపాయ, చిన్నదంటే చిన్నది కాదు, పెద్ద సైజులో సగం అనమాట, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 4, కారము, నువ్వులు, జీడిపప్పు వేయించిన పొడి, సోంపు పొడి, పసుపు, చింతపండు అండి. ఇది నానేసి గుజ్జు తీసుకోవాలి. ఇది వచ్చేసి ధనియాలు, చెక్క, లవంగా వేయించిన పొడి, ఇది కల్లుప్పు, కొంచెం దంచిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటితో మేతి మటన్ చేసుకుందాం. కడిగి పెట్టుకున్న మటన్ కుక్కర్లో వేసి ఉప్పు, పసుపు వేసి 1 స్పూను కల్లుప్పు అండి, చాలకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. 1/2 స్పూను పసుపు. దీంట్లోనే 1 గ్లాసు నీళ్లు పోసి కలబెట్టి మంచిగా ఉడికించుకుందాం. ఎముకలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 8 విజిల్స్ వచ్చిందాకా దీన్ని ఉడికించుకుందామండి. 8 విజిల్స్ వచ్చిందాకా దీన్ని మంచిగా ఉడికించుకుందాం. ఇప్పుడు గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలండి. నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నూనె కాగిందండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇది మెంతి కూరలో ఎక్కువ కాల్షియం ఉంటుందండి. గోంగూర ఐరన్ ఉంటుంది, కానీ కొద్దిగా మనకి వాతం చేస్తుంది. మెంతి కూర అన్ని విధాలా మంచిది. ఇందాక కొంచెం వేసుకున్నాం పసుపు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు మీ ఇంటి దగ్గర మిల్లుల్లోనే ఆడించుకొని వాడుకోండి, బయట పసుపు వాడొద్దండి. ఈ పసుపుతో చేసిన ట్యాబ్లెట్ల కోసం అమెరికా వాళ్ళు వేలు ఖర్చు పెట్టి ట్యాబ్లెట్లు కొనుక్కుంటున్నారు. మనకి హ్యాపీగా పసుపు దొరుకుతుంది. అందుకని ప్యాకెట్లు వాడకుండా మీరే ఇంట్లో ఈ పసుపుని తయారు చేసుకోండి. ఇది ఇట్లా బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేగితే చాలండి. ఇప్పుడు దీంట్లో మెంతికూర వేసుకోవాలి. మెంతికూర ఎంత ఎక్కువ తింటే అంత ఎవరికైనా షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా మంచిది. దీంట్లో ఎక్కువ వాడుకున్నాం అనుకోండి, ఇది బ్లడ్లో ఉన్న మలినాలన్నీ పోతాయంట. ఏ డాక్టర్ కూడా దీన్ని సజెస్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కువ వాడుకోండి. ఇది దీంట్లో వేయించుకోవాలి, కొంచెం సగ పెట్టుకొని. ఇదిగోండి, ఇలా మెంతి కూర దానిలో ఉన్న నీరంతా పోయిందాకా దీంట్లో ఎర్రగడ్డల్లో వేగాలి. ఇప్పుడు టమాటాలు వేసుకొని అవి మెత్తగా గుజ్జు అయిందాక మనం ఒకరు మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గాయండి.
ఇలా మెత్తగా మగ్గాలి. టమాటాలు మిక్సీ వేసి ఆ ప్యూరీ అన్నా వేసుకోవచ్చు, కానీ అది అంత టేస్ట్ ఉండదండి. టమాటాలు ఇట్లా సన్న ముక్కలు కోసుకొని ఇలా ఉడికించుకుంటేనే కూర టేస్ట్ ఉంటుంది. దీంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే నువ్వులు జీడిపప్పు వేయించి చేసుకున్న పొడి 1 స్పూను, ధనియాలు చెక్క లవంగా వేయించి చేసుకున్నాం కదా అది 1 స్పూను, అలాగే సోంపు పొడి. ఈ మెంతి కూర ఏంటంటే కొంతమందికి అరుగుదల ఉండదు, ఆరోగ్యానికి మంచిదే కానీ అన్ని ఆకుకూరల్లా కాదు, దీంట్లో కొంచెం అరుగుదల తక్కువగా ఉంటుంది. అందువల్ల నేను సోంపు పొడి వేస్తున్నా. జీలకర్ర పొడి వేసాం అనుకోండి కూర ఫ్లేవర్ మారిపోతుంది కాబట్టి నేను సోంపు వాడుతున్నా. అలాగే దీంట్లో ఒక 1.5 స్పూన్ కారం వేస్తున్నా. ఇది ఇట్లా బాగా కలుపుకొని 1 గ్లాస్ నీళ్లు పోయాలి. ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా కలుపుకొని మనం కొంచెం చింతపండు చూపించా కదా ఇందాక, ఆ రసం తీసి పోసుకోవాలన్నమాట. దీంట్లో 1 గ్లాస్ నీళ్ళు పోసి ఇట్లా కలుపుకొని దీంట్లోనే ఇందాక మనం పిండుకున్న చింతపండు రసం కూడా వేయాలి. ఇది కూడా ఇట్లాగా కలిపి మనం ఉడికించుకున్న మటన్ దీంట్లో వేసి ఉడికించుకోవాలి. మటను ఉడికిందండి, తీసి ఆ కూరలో వేసి కలిపి ఉడికించుకుందాం. ఇదిగోండి బాగా ఉడికింది ఈ మటను. మనం చేసుకున్నాం కదా మెంతి కూర, దాంట్లో వేసి ఉడికించుకుందాం. ఉడికిన ఈ మటను దీంట్లో వేసి ఈ నీళ్ళన్నీ అయిపోయిందాక ఉడికించుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూద్దాం. ఇది ఇట్లా కలబెట్టి ఈ నీళ్ళన్నీ అయిపోయిందాక ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ అయిపోయి ఈ ఆకు అనేది ముక్కకు పట్టుకునేంత వరకు నూనె విడుచుద్ది కూర, అప్పుడు దాకా ఇట్లా హైలో పెట్టి కలబెడుతూ ఉడికించుకోవాలండి. మెంతాకు ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ దాంట్లో కొంచెం కాకరకాయలాగా చేదు గుణం ఉంటుంది. మీరు కావాలంటే చింతపండు రసం ఇంకొంచెం పెంచుకోండి, లేదంటే చింతాకు పొడున్న 1-2 స్పూన్లు ఈ చివర్లో చల్లి కలుపుకుంటే మీకు కొంచెం చేదు కూడా రాదు. కూర బాగా దగ్గర పడిందండి, నూనె బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, మనము దంచి పెట్టుకున్న చిన్నులపాయ రెబ్బలు, ఈ మటుకు తప్పనిసరి అండి, చిన్నులపాయ రెబ్బలు దంచుకొని చివర్లో వేసి కలబెట్టి ఒక 1 మినిట్ అలా ఉంచుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది కూర. 1 మినిట్ మూత పెట్టి ఉంచుదాం. 1 మినిట్ అయిందండి, చూద్దాం. చాలా మంచి వాసన వస్తుంది. కూర రెడీ అయిందండి, బౌల్లోకి తీసుకుందాం. ఈ మేతి మటను సూపర్గా కుదిరిందండి. నేను ఎలా చెప్పానో ఎలా చేశానో అలాగే తప్పకుండా చేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంది. దీంట్లో మీరు చివర్లో కొంచెం మీ ఇంట్లో చింతాకు పొడి ఉంటే ఆ పొడి 1-2 స్పూన్లు వేసుకోండి. నేను చింతపండు రసం వేసాను కదా, అది ఇంకొంచెం పెంచుకున్నా కూడా ఊరే కొంది చాలా టేస్ట్ ఉంటుంది కూర. లేదంటే ఒక స్పూను 2 స్పూన్లు చింతాకు పొడి వేసి కలబెట్టి చివర్లో అట్లా మగ్గనివ్వండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. హెల్త్కి అయితే చాలా మంచిది, గోంగూర కంటే కూడా చాలా మంచిది. మనం ఐరన్ వేసుకుంటున్నాం, చింతాకు పొడి మనం ఇది మెంతి కూర వాడుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా చేయండి. ఈ కూర ఇట్లాగే వండుకోండి. ఈ మేతి మటన్ చపాతీ, ఇడ్లీ, దోశ, రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు ప్లీజ్ మంచి కమెంట్ చేయండి.